నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ లాంఛనాలతో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు. విశాఖ డైరీ రైతుల్ని దోపిడీ చేస్తోందన్న స్పీకర్ అయ్యన్న. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి. సనాతన ధర్మం కోసం శివసేన, జనసేన పనిచేస్తున్నాయన్న పవన్. ఎన్డీఏకు ఓటు వేయాలని బల్లార్పూర్లో ఎన్నికల ప్రచారం. గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుపై అరండల్పేటలో కేసు. గతంలో లాఠీతో దాడి చేశారని టీడీపీ నేత ఫిర్యాదు. మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస. 6గురి హత్య, ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు. ప్రధాని మోదీకి నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం. అవార్డు సాధించిన రెండో విదేశీ ప్రముఖుడిగా ఖ్యాతి. మిస్ యూనివర్స్గా విక్టోరియా కెజార్ థెల్విగ్. కిరీటం సాధించిన తొలి డెన్మార్క్ భామగా చరిత్ర. సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ముగిశాయి. స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రుల సమాధుల వద్దే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సహా కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం చనిపోయిన సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లెలో ముగిశాయి. తొలుత రామ్మూర్తి పార్థివ దేహం బేగంపేట నుంచి విమానంలో రేణిగుంటకు తరలించారు. మంత్రి లోకేష్, కుటుంబ సభ్యులు కూడా అదే విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వగ్రామం నారావారిపల్లెకు తరలించారు. అక్కడ స్థానికులు, టీడీపీ నేతలు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తర్వాత నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, ఇతర కుటుంబ సభ్యులు రామ్మూర్తి పార్థివ దేహానికి అంజలి ఘటించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ను ఓదార్చారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. నటుడు రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, మంచు మనోజ్ దంపతులు, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ తదితరులు అంజలి ఘటించారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించి తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల పక్కనే చితి పేర్చారు. ప్రభుత్వ అధికార లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత తండ్రి రామ్మూర్తి నాయుడు చితికి నారా రోహిత్ నిప్పు పెట్టారు. విశాఖ డైరీ నిర్వాహకుల దోపిడీని అడ్డుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. స్వలాభమే పరమావధిగా పనిచేస్తున్న పాలకవర్గం రైతుల్ని నిలువునా ముంచుతోందని ఆరోపించారు. విశాఖపట్నంలో 7.95 ఎకరాల భూమిని విశాఖ డైరీ పెద్దలు ఆక్రమించారన్న జనసేన నేత మూర్తి యాదవ్ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. విశాఖ డైరీ రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. విశాఖ డైరీలో ప్రెసిడెంట్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. విశాఖ డైరీకి వెళ్ళి ఒక్కడు మాట్లాడడం, ఎందుకు మాట్లాడరా అంటే నవ్వుతారు. అరే మా రైతులకు నష్టం జరుగుతుందని ఎందుకు మాట్లాడారంటే వీళ్ళు డైరీకి మీటింగ్కి వెళ్తారు. అక్కడ చిన్న బంగారం మొక్క 2 స్వీట్లు పెట్టబోతే తినేసి వచ్చేస్తున్నారు. మాట్లాడరు కాదు, మాట్లాడి దమ్ము కూడా లేదు ప్రెసిడెంట్లకి. నా దగ్గరికి వచ్చిపోతే పెద్ద కప్పులు చెప్తూ ఉంటారు. మీరు ఎందుకే ప్రెసిడెంట్లుగా రాజీనామా ఇచ్చి పోవడం అనేసి
ఎవరైతే విశాఖపట్నం డైరీ చైర్మన్ ఉన్నాడో వాళ్ళందరూ ఆక్రమించేశారు బోర్డు అంతా. కోట్లాది రూపాయలు వేని భూమి ఇది. ఆ మూర్తి యాదవ్ గారు మొన్న కలెక్టర్ గారిని కలిసి ఆ భూమి తాలూకు వివరాలు అన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ ఎ కలెక్టర్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి. గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను స్పీకర్ గా డిమాండ్ చేయట్లే. విశాఖపట్నం జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా వాసిగా, ఈ ప్రాంతం వాడిగా ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇంత దోపిడీ జరుగుతుంది కాబట్టి ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగల మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రెస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు గారు పేపర్లో వచ్చాయి, చూడండి ఒకసారి, చూసి అది ఎంతవరకు వాస్తవం యాజ్ ఎ మంత్రిగా మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఉంది. నిజమైతే యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చేయండి, జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడండి. లోకల్ గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలబడండి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి పాల రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదమే బాబాసాహెబ్ ఠాక్రే నిర్మించిన శివసేనతో పాటు జనసేన పార్టీల ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. మహాయుతి కూటమి స్థానిక అభ్యర్థి సుధీర్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడంలో మహారాష్ట్ర కీలకం కానుందన్న పవన్ ఆ కల నెరవేరాలంటే మోదీ నేతృత్వంలోని కూటమిని గెలిపించాలని కోరారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోవాలని ఎంతమంది ప్రయత్నించినా ఆయనకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బలంగా నిలబడిందని పవన్ గుర్తు చేశారు. అభివృద్ధితో పాటు బలమైన నాయకత్వం అందించగల సామర్థ్యం మోదీకి ఉందని పవన్ కితాబిచ్చారు. నేను ఓట్లు అడగడానికే రాలేదు, ఈ నేలకి నా గౌరవం తెలపడానికి వచ్చాను. वोट देने जाना है और सही नेतृत्व चुनना है ताकि ये विजय रथ नहीं रुके। बिल्कुल वैसे जैसे बाहुबली में राजमाता शिवगामी के पांव नहीं रुकने दिए महेंद्र बाहुबली ने। ప్రాంతీయత బలం ఉండాలి, అంత మాత్రాన జాతీయ భావాలను చంపకూడదు. ఇదే నేను హిందూ హృదయ సామ్రాట్ బాబాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను. అదే జనసేనలో పెట్టింది ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఒక ఆశయం, ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాబాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా, అధికారం వస్తా రాదా కాదు, సిద్ధాంతం కోసం నిలబడాలి. అదే జనసేన. భారతదేశం $5 ట్రిలియన్ మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. ఈ కళల్ని సాకారం చేయాలంటే మీరు ఓజీ 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 అంటే సరిపోదు, ఓట్లు వేయాలి, రోడ్డు మీదకి రావాలి. నేను చేసి చూపించాను కదా, ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా, మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. అందుకని మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి. మీరు బలంగా నిలబడాలి, సనాతన ధర్మం పరిరక్షింపబడాలి. అది మోడీ గారు చేస్తా ఉన్నారు. కలిసి ఉందామా, బలపడదామా? కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి, సుధీర్ భావ్ అద్భుతంగా గెలవాలి. భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం 4-5 భాషలు రావాలి. మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టిన సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు.
అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైనది కాదు, బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం చంద్రగిరిలో బీజేపీ నేత కృష్ణమూర్తి శెట్టి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తిపై కురువల్లికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీరాములు వేటకొడవలతో నరికాడు. తీవ్ర గాయాలైన కృష్ణమూర్తిని బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున చనిపోయారు. కృష్ణమూర్తిని నరికిన తర్వాత శ్రీరాములు కొడవలతో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన తర్వాత కురువల్లిలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. భూ వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. శ్రీరాములు దగ్గర గతంలో కృష్ణమూర్తి భూమి కొనుగోలు చేశారు. అందులో 40 సెంట్ల భూమి తిరిగి ఇవ్వాలని శ్రీరాములు కోరగా కృష్ణమూర్తి నిరాకరించారు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు. ఎంతకీ సమస్య తేలకపోవడంతో కృష్ణమూర్తి కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే కృష్ణమూర్తిని శ్రీరాములు నరికి చంపినట్లు భావిస్తున్నారు. కృష్ణమూర్తి హత్య కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కృష్ణమూర్తి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మహిళపై లైంగిక వేధింపుల కేసులో పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు. గురజాల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా సురేష్ రెడ్డి పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పిడుగురాలలో సురేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మనోహర్ లాఠీతో దాడి చేశారని తెలుగుదేశం నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరండల్పేట పోలీసులు కావటి మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేశారు. గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి నగర ప్రథమ పౌరుడు అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి మరి కొంతమంది అనుచరులు వెంటేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మేమంతా కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉంటే ప్రజలు వీళ్ళు ఒక రౌడీల్లాగా ఒక 5-6 కార్లు వేసుకొని మేయరు వచ్చేసి అరండల్పేట పోలీస్ స్టేషన్ సమీపంలోకి అంబేద్కర్ బొమ్మ దగ్గర వచ్చేసి మీరందరూ షాపులు తెరవండి అని చెప్పేసి పోలీసుల చేతిలో ఉన్నటువంటి లాఠీలను లాక్కొని కూడా మా కార్యకర్తలపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. 2-3 కార్యకర్తలను అయితే కొట్టాడు. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఆ రోజు అంతా కూడా పోలీసులు దగ్గరుండి నడిపించారు. ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా కంప్లైంట్ని పక్కన పడేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారో, వర్రా రవీందర్ రెడ్డి కానీ, శ్రీరెడ్డి కానివ్వండి, అట్లానే వీళ్ళందరినీ కూడా పాపం పండి కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జైలుకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ బాస్ ఎవరంటే అసలు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించుకోమంటా ఉన్నా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేయర్ మాట్లాడిన మాటలైతే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇవాళ మేము తిరిగి మేము మాట్లాడలేము. దాని మీద మేము వెళ్ళి గౌరవ డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. రాత్రి సిఐ గారు, ఎస్ఐ గారు పిలిపించి మమ్మల్ని ఎక్కడ జరిగింది, ఏం జరిగిందని సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి మొత్తం చూశారు. కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాని ఆవాస్ యోజన అమలులో వైసీపీ ప్రభుత్వ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పార్థసారథి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పీఎంఏవై అమలులో గత ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకల గురించి బీజేపీ ఎమ్మెల్యేలు వివరించారని లంకా దినకర్ వెల్లడించారు. దీనిపై నివేదికను ముఖ్యమంత్రికి పంపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకి ఇళ్లు భౌతికంగా పూర్తి కాకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్లు పూర్తి అయినటువంటి విధంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వటము, ఏ గృహాలైతే ఉన్నాయో వాటి మీద బ్యాంకుల నుంచి రుణాలని తీసుకుని లబ్ధిదారుల పేరు మీద ఆ మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయటము, ఆ ఇళ్లు పూర్తి కానందువల్ల ఆ వడ్డీ పెనుభారం అయ్యి ఇబ్బందులు పడటం, బ్యాంకుల దగ్గర నుంచి నోటీసులు తీసుకోవటం, వారికి బాగా పేదవారికి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి అనే అంశాన్ని దృష్టికి తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు నారాయణ గారికి ఈ యొక్క వివరాలన్నీ కూడా మేము సమీక్ష చేసి ఒక నివేదికని ఇచ్చి బాధితులందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి విధంగా మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం. డ్రగ్స్ రహిత కడపగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు.
5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప నగరం అధోగతి పాలైందని విమర్శించారు. నగరంలోని ఆమె నివాసంలో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ను నిర్వహించారు. ఏళ్ల తరబడి కడప కార్పొరేషన్ కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతోందన్నారు. నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు బృహత్తర కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్లారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు, కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడున్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ 10 సంవత్సరాలు గడపడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది. చాలా మంది అంటారు, వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 14 నుంచి 19 వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని. వాళ్ళందరికీ గానీ కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది. కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పటి నుంచి 2024 ఈ రోజు వరకు కార్పొరేషన్ కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు, చెక్కులు డ్రా చేసుకున్నారు. ఈ రోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా విఫలం. ఈ రోజు నీళ్ళ సమస్యకు కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. 6గురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయడంతో అల్లర్లు చెలరేగాయి. సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించిన ఆందోళనకారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు పెట్టారు. వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగలబెట్టారు. మరోవైపు మిలిటెంట్లపై 24 గంటల్లో కఠిన చర్యలు తీసుకోవాలని మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మైతేయ్, కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జిరీబాం జిల్లాలో మిలిటెంట్లు 6గురిని హత్య చేసి నదిలో పడేయడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను భద్రతా బలగాలు భగ్నం చేశారు. దాంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్ లోయలోని ఓ మంత్రి, 3 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లల్లోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రిని తగులబెట్టారని పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేరని చెప్పారు. ఈ ఘటనలో వారి ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లి మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి. మణిపూర్ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. నిర్వాసితుల శిబిరం నుంచి గత సోమవారం 6గురు మైతేయి తెగ వ్యక్తులు కనిపించకుండా పోయారు. వీరిలో 3 చిన్నారులు, 3 మహిళలు ఉన్నారు. శనివారం వారి మృతదేహాలు అస్సాం, మణిపూర్ సరిహద్దుల్లో జిరి, బరాక్ నదుల సంగమ ప్రదేశంలో లభ్యమవడంతో ఆగ్రహించిన మైతేయులు తీవ్ర ఎత్తున నిరసనలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సీఎం బీరేన్ సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించారు. అయితే వారి యత్నాలను భగ్నం చేసిన భద్రతా బలగాలు సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా జిరిబాం పట్టణంలోని పలు నివాసాలు, 2 ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పు పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ను ప్రయోగించాయి. ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. తమ దేశ 2వ అత్యున్నత పురస్కారాన్ని నైజీరియా ప్రభుత్వం మోదీకి ప్రదానం చేసింది. ప్రధాని హోదాలో తొలిసారి నైజీరియా వెళ్లిన మోదీ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకున్న 2వ విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. ఇది ప్రధానికి 17వ అత్యున్నత అవార్డు అని విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతకుముందు నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటి కస్తూరి శంకర్కు న్యాయస్థానం ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు మేరకు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ పులల్ సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో పుప్పాలగూడలో శనివారం అరెస్టైన ప్రముఖ నటి కస్తూరిని విచారణ కోసం తొలుత చింతాద్రిపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆమెను చెన్నైలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం బయటకు వచ్చిన కస్తూరి అధికారిక దుర్వినియోగానికి ముగింపు పలకండని, న్యాయాన్ని గెలిపించండని వ్యాఖ్యలు చేశారు. కస్తూరి శంకర్ నవంబర్ 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024 విశ్వసుందరి కిరీటాన్ని డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్థెల్విక్ గెలుచుకున్నారు. మెక్సికో వేదికగా జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీలో విక్టోరియా విజేతగా నిలిచారు. మొత్తం 125 మంది అందాల భామలు పోటీ పడగా మిస్ యూనివర్స్ 2024గా 21 ఏళ్ల విక్టోరియా కెజార్ నిలిచారు. గతేడాది విజేత షెన్నిస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు. ఫలితంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్గా నైజీరియా భామ చిడిమా అడిషియా, రెండో రన్నరప్గా మెక్సికో సుందరి ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు.